యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలించిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొట్టుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధ అనుసరించే వారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటము, మీరు మాట్లాడుతూ ఉంటుండగా మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధిలోనికి మీరు మమ్మల్ని అనుమతించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాము. ప్రభా, మీ కృప మాయా నుంచి దీవించి రక్షించండి. మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుకొని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన వారంలో పెర్గము సంఘముల గురించి మనం ధ్యానం చేయడం ప్రారంభించాము. పెర్గము అనే మాటకు వివాహము అని అర్థము, లేదా జత చేయబడుట అని అర్థము. మ్యారేజ్ ఆర్ యూనిటీ. ప్రియులారా, సంఘము ప్రత్యేకించబడిందని ఇంతకు ముందే నేను తెలియజేశాను. సంఘం అంటే ఎక్లీషియా, అంటే పిలువబడిన వారు లేదా ప్రత్యేకించబడిన వారు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మనము పిలువబడ్డామని గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎన్నడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. సంఘము అంటే లోకం నుంచి వేరు చేయబడిన వారని అర్థం, ప్రత్యేకించబడిన వారు అర్థం. లోకంతో పాటు మనం జీవించడానికి వీలు లేదు. కానీ ప్రియులారా, 3వ శతాబ్దంలో సంఘ చరిత్రలో చూసినట్లయితే ప్రియులారా, లోకం అనేది సంఘములోనికి వచ్చేయడం, సంఘం అనేది లోకముతో జత చేయబడడం లేదా లోకముతో కలపబడడం అనేది జరగడం వలన సంఘము దేవుని యొక్క యథార్థమైన ఉద్దేశం నుంచి తప్పిపోయిందని గత వారంలో మనం నేర్చుకున్నాము. ప్రియులారా, ఇది దురదృష్టకరమైనటువంటి సంగతి. ఎందుకంటే సంఘము తన ప్రత్యేకతను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటూ ఉండాలి. సంఘము ఎక్లీషియా పిలువబడింది, ప్రత్యేకపరచబడింది కనుక సంఘము తన పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా ఈ సంఘముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ మరికొన్ని సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ సంగతిని ఈ దినాన మనం చూద్దాము. చూడండి, 14వ వచనము. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలించిన వాటిని తిననట్టును, జారత్వము చేయనట్టును, ఇశ్రాయేలుకు ఉరియొట్టుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ప్రియులారా, ఈ సందర్భంలో బిలాము గురించి ఒక ప్రత్యేకమైన మాట మనకు తెలియజేయబడతా ఉంది. ప్రియులారా, బిలాము
ఆయన గురించి ఒక్కసారి మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో ఆయన మనకు కనపడతా ఉంటాడు. బిలాము ప్రవక్తగా మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నాము. బిలాము ఒక మోయాబీయుడు, ఇశ్రాయేలుడు కాదు, లేదా ఇశ్రాయేల్ వంశానికి చెందినవాడు కాదు. ఆయన ఒక మోయాబీయుడైన వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రవక్తగా నిర్ణయించాడో, లేదా దేవుడు ఎందుకు ఒక ప్రవక్తగా అంగీకరించి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడో నాకైతే తెలియదు. కానీ ప్రియులారా, మోయాబీయుడైనటువంటి ఈ బిలాముతో దేవుడు మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. బిలామును గురించినటువంటి సందర్భము మనం సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో మోయాబు మైదానం మీదకు దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, ఈ బిలాము యొక్క సందర్భం అనేది మనకు కనబడతా ఉంటుంది. మోయాబీ రాజైనటువంటి బాలాకు బిలామును పిలిపించుకొని ఇశ్రాయేలు ప్రజలను శపించి, వారిని శపిస్తే వారిని సులువుగా తరిమేయొచ్చని చెప్పి బిలామును పిలిపించడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి ఎవరైనా చదువుతారా? తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతా చూసెను. చాలండి, ఇక్కడ మనకు కనబడతా ఉంది ఇశ్రాయేల్ ప్రజలు మోయాబు మైదానంలో దిగి ఉన్నారు. ఆ సంగతి బాలాకు రాజుని చెమటలు పడుతూ ఉన్నాయి. ఆయనకి ధైర్యం చనిపోయింది ఆయనకి. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క ప్రయాణంలో వారికి ఆటంకం లేదు, వారికి ఎదురొచ్చిన వారు ఎవరూ లేరు. ప్రియులారా, ఎటువంటి శత్రువైనా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి సైన్యం గలవారైనా ఇశ్రాయేలు ముందు తలవంచాల్సిందే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో పాటు ఉండుట, ఇశ్రాయేలును విజయవంతముగా ఆ యొక్క కనాను దేశంలోకి నడిపించాలని దేవుడు ఉద్దేశించినాడు. కనుక ఏ శత్రువు కూడా ఇశ్రాయేలు ముందు నిలువలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ సంగతి గ్రహించినటువంటి మోయాబీయుడైనటువంటి రాజైనటువంటి బాలాకు బిలామును పిలిపించి ఇశ్రాయేలును శపించమని ఆయనకు బహుమానాలు పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారి 6వ వచనం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను చెప్పించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయకుండా నేను బలవంతునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. యాదగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదసమును చేత పట్టుకొని బిలామునకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పిరి. ప్రియులారా, దేవుని ప్రజలను శపించమని, దేవుని ప్రజలను శపిస్తే వారిని సునాయాసంగా జయించగలుగుతానని బాలాకు ఉద్దేశించి బిలామును కబురు పంపించి దేవుని ప్రజలను శపించమని ఆయనకు బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, బిలామునకు వరం ఉంది, కానీ బిలాముకి ఇవ్వబడినటువంటి ఆ వరము ధనము కోసము అమ్ముకోవడం అనేటువంటి ఆ సంగతి మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు మనకు అనేకమైన వరాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ తలాంతులను, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వరములను ధనము కోసం అమ్ముకోవడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, సంఘ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. అపోస్తులైన వారు కానీ, ప్రవక్తలైన వారు కానీ, బోధకులైన వారు కానీ, ఇంకెవరైనా కొత్త నిబంధన కాలంలో ఎవరైనా కానీ వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను
ప్రియులైన వారికి ఇవ్వబడిన తలాంతులను సంఘ క్షేమం కొరకు వాడుతూ ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ఆయా ప్రాంతాల్లో తెలియచెప్పడానికి, అపోస్తలుడైన పౌలు గారు ఆయా ప్రాంతాల్లో సువార్తను వెళ్తడానికి ఆయనకి ఎవరైనా ఏదైనా సొమ్మిచ్చారని అంటారా? అపోస్తలుడైన పేతురు మరి యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు సువార్త అందించడానికి పేతురు గారికి ఏమైనా సొమ్మిచ్చారంటారా? కాదు ప్రియులారా. వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను దేవుని కొరకు స్వచ్ఛందంగా వాడుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, సంఘ చరిత్రలో చూసినట్లయితే ఈ యొక్క పద్ధతి మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాన్స్టాంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి రాజు అయినప్పుడు లేదా క్రైస్తవుడు అయినప్పుడు అనేక మంది దేవుని సేవ చేసే వారికి జీతాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే జీతాలు ఇవ్వడం ప్రారంభించారో ప్రియులారా, సంఘం అనేది తనకున్నటువంటి ప్రత్యేకతను కోల్పోయింది. వింటున్నారు నా మాట? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో ఈ సమయంలో మన రాష్ట్రంలో కూడా దైవ సేవకులైన వారికి కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేస్తున్నట్లుగా మనం న్యూస్లో వింటూ ఉన్నాము, పేపర్లో చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఎంతవరకు మంచిదో చెడ్డదో నేను చెప్పడం లేదు, కానీ ప్రియులారా, నా మట్టుకైతే ఎంతగానో భయపడుతూ ఉన్నాను. అది మేలు చేసే దానికంటే ఒకవేళ ప్రమాదకరమైన సంగతి ఏమిటని భయపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని సేవకుడు, దేవుని పరిచారకుడు దేవుని మీద ఆధారపడాలే తప్ప తనకున్నటువంటి తలాంతులను అమ్ముకొని వాటిని డబ్బు కోసమో లేదా ధనము కోసమో లేదా బహుమానముల కోసమో వినియోగించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని సేవకులు దేవుని మీదే ఆధారపడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ బిలాము ఆ ధనం తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తూ ఉండినప్పుడు, ఈ రాత్రి ఇక్కడ ఆగండి, ఈ రాత్రి యెహోవా నాకు ఏదైతే సెలవిస్తాడో అది నేను చేస్తానని చెప్పడం, మొదట దేవుడు నువ్వు వెళ్ళొద్దని చెప్పడం, ఆ తర్వాత నువ్వు వెళ్ళమని చెప్పడం, అనేకమైన పాఠాలను బిలామునకు దేవుడు నేర్పించడం, ఒక గాడిద మాట స్వరముతో మాట్లాడి బిలాముకు బుద్ధి చెప్పడం, ఇవన్నీ కూడా 22, 23, 24 అధ్యాయంలో చక్కగా రాయబడి ఉన్నాయి. అయితే ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంగతి ఏంటంటే, బిలాము వారిని శపించడానికి తన స్వరం ఎత్తినప్పుడు, బిలాము వారిని శపించడానికి మాట్లాడడం ప్రారంభించినప్పుడు ప్రియులారా, ప్రతి విధమైనటువంటి ఆయన మాట ఆశీర్వాదముగా మలచబడతా ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనుషులు శపించవచ్చు మిమ్మల్ని, మనుషులు మిమ్మల్ని దూషించవచ్చు, మనుషులు మిమ్మల్ని చెడ్డగా మాట్లాడచ్చు. కానీ నేను చెప్తూ ఉన్నాను, దేవుడి యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు దానిని ఆశీర్వాదంగా చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి. మనుషుల దృష్టిలో నువ్వు శాపగ్రస్తుడిగా ఉన్నావేమో, మనుషుల దృష్టిలో నువ్వు శాపగ్రస్తురాలుగా ఉన్నావేమో, మనుషుల దృష్టిలో నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, ఒకవేళ శాపం నీ మీద మోపడానికి ఏదైనటువంటి ఒక నింద మోపడానికి నీ మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. కానీ ప్రియులారా, ఆ శాపాన్ని ఆశీర్వాదముగా దేవుడు మార్చగలడు. ఇక బిలాము చేయగలిగింది ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన శపిస్తూ ఉంటే ఆ శాప వచనాలను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకా ఆయన చేయడానికి ఏమీ లేక తన దారిని తాను వెళ్ళిపోయినట్లుగా దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 24వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 25వ వచనం. అంతటి బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళిను, బాలాకును తన త్రోవను వెళ్ళను. చేయడానికి ఇంకేమీ లేదు, తను చేయగలిగింది ఏమీ లేదు. మనుషులు శాపపూర్తిగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆశీర్వాదంగా మలుస్తూ ఉన్నాడు దేవుడు. బిలాము శపిస్తూ ఉంటా ఆ మాటలు
కనుక తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. బాలాకు తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేంటో 25వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చదవండి. 25వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్ళతో వ్యభిచారం చేయసాగి ఆ స్త్రీలు తమ దేవతలకు బలులను ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరులో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అదేంటండి, ఆయన శపిస్తే దేవుడు వారిని ఆశీర్వాదంగా మార్చాడు కదా. మరి వెంటనే ఇమీడియట్ గా ఇశ్రాయేలు పాపంలో పడినట్టు రాయబడి ఉందేంటి అక్కడ. ఆశీర్వదించబడిన ప్రజలు వెంటనే ఎందుకు పాపం చేశారు? ఆశీర్వదించబడినటువంటి దేవుని జనాంగము పాపంలో ఎందుకు పడిపోయారు? వారు వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. దేవుడు అసహించుకున్నటువంటి ఆ కార్యం చేయడం వలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. మనం అనుకుంటూ ఉన్నాము బిలాము తన దారి తన ఇంటికి వెళ్ళిపోయాడని, బాలాకు తన దారి తన ఇంటికి వెళ్ళిపోయాడని అనుకుంటూ ఉన్నాము. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటి? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ప్రియులారా, దాన్ని మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే 31వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారు వీరు కారా? బిలాము మాటను బట్టి, ఇంకో మాటలో చెప్పుకోవాలనుకున్నట్లయితే బిలాము చేసినటువంటి బోధను బట్టి. బిలాము ఏం చేశాడంటే, ఈ ప్రజలను శపిస్తే అవి ఆశీర్వాదాలుగా మార్చబడుతూ ఉన్నాయి. ఈ ప్రజలను నేను నిందిస్తే అవి ఆశీర్వాదాలుగా మార్చబడుతూ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ బహుమానం తీసుకున్నాడు కదా, ఆల్రెడీ సోదసము తీసుకున్నాడు కదా, మగం ఎంత చూపించుకోలేక బాలాకు ఒక సలహా ఇచ్చాడంట. ఏంటంటే ఆ సలహా? బాలాకు, ఇలాగైతే ఈ ప్రజలను జయించలేవు, ఇలాగైతే ఈ ప్రజలతో నీవు పోటీ పడలేవు. ఈ ప్రజలను జయించాలి అంటే, దేవుని ఉగ్రత, దేవుని కోపము ఈ ప్రజల మీదకి రావాలి అంటే నీవు ఒక పని చేయాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ దేశంలో ఉన్న అందమైన స్త్రీలను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ముందు నిలుపు, వారిని అట్రాక్ట్ చేయి. వారు అట్రాక్ట్ అయిన తర్వాత ఆ యవనస్తులు మోయాబు స్త్రీలతో పాపం చేస్తారు. ఆ ప్రకారంగా దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉన్నదని బిలాము బాలాకు రాజులకు బోధ చేశాడు. వింటున్నారు నా మాట? ఎంత దుర్భరమైన సంగతి ఏంటి అది? ఎంత దుర్భరమైన సంగతి! సామాన్యుడు ఎప్పుడు కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటాడు, సులువుగా చిక్కుల్లో పెడుతూ ఉంటాడు. ఏ విధముగా అయితే ఒక వ్యక్తి పడగొట్టబడతాడో, ఏ విధముగా అయితే ఒక వ్యక్తి నాశనం చేయబడతాడో, ఏ విధముగా అయితే ఒక వ్యక్తి శాపగ్రస్తుడిగా మార్చబడతాడో, ఆ ప్రణాళికలన్నింటినీ కూడా సాతాను వేసి ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని క్రిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నమే బిలాము బోధ. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడిన వారు, అన్ని దేశముల నుంచి ప్రత్యేకించబడిన వారు ఇప్పుడు ఏమయ్యారు? అన్యులతో కలిసి వ్యభిచారం చేశారు, అన్యులతో కలిసి విగ్రహారాధన చేశారు, అన్యులతో కలిసిపోయారు. ప్రత్యేకంగా ఉండవలసిన దేవుని ప్రజలు, ప్రత్యేకించబడిన దేవుని ప్రజలు అన్యులతో కలిసిపోయి వారి సాంప్రదాయాలు, వారి అలవాట్లు, వారి విగ్రహారాధన పద్ధతుల్ని అవలంబించున్నారు కనుక దేవుని ఉగ్రత దేవుని ప్రజల మీదకి వచ్చింది. ప్రియులారా, ఆ దినాన ఇంచుమించు ఎంతమంది చనిపోయారో తెలుసండి? ఆ దినాన 24,000 మంది ఆ దేవుడి చేత చనిపోయింది. 9వ వచనంలో 25వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే 24,000 మంది వారు చేసిన పాపాన్ని బట్టి ఒక్క దినాన్ని
చెడిపోయాడు. మహాభయంకరమైనటువంటి సంగతి ప్రియులారా, బిలాము యొక్క బోధ ఇశ్రాయేలు ప్రజలను చెరిపివేసింది. కనుక ప్రకటన గ్రంథంలో ఆ ప్రస్తావన మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంగతి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మళ్ళా ప్రకటన గ్రంథంలో కొంత చూడండి. 14 వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14 వచనం. అయినను నేను మీ మీద తప్పిదమొకటి మాపవలసి ఉన్నది, అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఊరి ఉంటుందని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు మీలో ఉన్నారు. ప్రియులారా, సంఘానికి క్షేమకరమైనది కాదు. బిలాము బోధన అనుసరించేవారు సంఘానికి క్షేమకరం కాదు. ఏమంటే బిలాము నేర్పించాడు బాలాక్కి, నువ్వు ఉరుగొట్టు, వాళ్ళు ఏ విధంగా నువ్వు వలవేస్తావంటే, ఏ విధంగా గురివేస్తావంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించే. లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంది ప్రియులారా, అనేక విషయాలు ఆకర్షిస్తూ ఉంది ప్రియులారా. లోక ఆకర్షణకు మనం పడిపోకూడదు, ఎంతో జాగ్రత్త వహించవలసి ఉన్నది. లోక ఆకర్షణకు మనము పడిపోయామా, అదే మన జీవితానికి ముగింపు. చాలా సంతోషంగా ఉండొచ్చు, చాలా ఆనందంగా ఉండొచ్చు, నాకేమీ అవలేదా అని అనుకుంటూ పడవచ్చు. కానీ ప్రియులారా, అప్పటికే మనం సాతాను యొక్క ఊరిలో పడిపోయామనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు రావాలి. ఇంకా 15వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, 15వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. మరొక రకమైన గుంపు నికోలాయితులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, నికోలాయితుల క్రియల గురించి మనము చదువుకున్నాం, చెప్పుకున్నాం. నికోలాయితులు అనే మాట 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. నికోస్ ప్లస్ లావోస్. లావోస్ అంటే సాధారణమైన ప్రజలని అర్థం, నికోస్ అంటే ఓవర్ కమర్స్ అని అర్థం, లేదా డామినేటింగ్ అని అర్థం. అంటే సంఘంలో సాధారణమైన ప్రజలను డామినేట్ చేసేవారే నికోలాయితులు. ఈ సంగతిని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ప్రియులారా, సంఘంలో అందరూ సమానమే. అందరూ 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 సమానమే, ఏ భేదము లేదు. దేవుడు నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చాడు కనుక మీ ముందు నిలువబడి వాక్యం చెప్పగలుగుతూ ఉన్నాను అంతే. నాకు ఒక ప్రత్యేకత ఉందని నేను ఎప్పుడు అనుకోను. అలాగే మీలో అనేకమైన తలాంతులు కలిగి ఉన్నారు. కొంతమంది చక్కగా పాడగలుగుతూ ఉన్నారు, కొంతమంది చక్కగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు, మరి కొంతమంది చక్కగా పరిచయం చేయగలుగుతూ ఉన్నారు, మరి కొంతమంది చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతూ ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సంఘ క్షేమం నిమిత్తము పని చేయవలసిందే తప్ప మనలో హెచ్చు తప్పులు అనేవి లేవు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వేరు కాదు, నేను వేరు కాదు ప్రియులారా. ఈ అసమానతలు అనేవి సంఘంలో ఉండకూడదు. డామినేటింగ్ చేసేటువంటి పద్ధతులు సంఘంలో ఉండకూడదు ప్రియులారా. మనం ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు అప్పగించుకునేలాగా, ఒకరికి ఒకరు లోబడే విధంగా ఉండాలి. నేను ఏదైనా వాక్యాన్ని చదువుకున్న బైబిల్ స్టడీలో మీకు గుర్తుందా? ఎఫ్సీలు రాసిన పత్రిక, అక్కడ రాయబడిన మాటలు మీకు గుర్తున్నాయా? ఎఫ్సీలు రాసిన పత్రిక చదవండి ఒకసారి ఆ మాట. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము, క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. మీరు ఒకరికొకరు లోబడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, సంఘంలో డామినేషన్ అనేది లేదు, సంఘంలో హైరార్కీ అనేది లేదు, సంఘంలో హెచ్చు తక్కువ అనేది లేదు. సంఘంలో అందరూ సమానమే. దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను అందరూ చక్కగా వాడుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక సమస్య ఉంది. అదేంటంటే అటువలే 15వ వచనం చదువుతూ ఉన్నాను. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. ఎఫ్సి సంఘానికి చెప్పబడినప్పుడు నికోలాయితుల క్రియలు అని చెప్పబడింది. ఇక్కడ పెద్దలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నికోలాయితుల బోధనలు రాయబడింది. నికోలాయితుల క్రియలకు నికోలాయితుల బోధనకు ఉండే తేడా ఏంటి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నికోలాయితుల క్రియలకు నికోలాయితుల బోధనకు ఉండే తేడా ఏంటి? ఇంకో మాట చెప్పాలనుకున్నట్లయితే క్రియకి బోధకి తేడా ఏంటి? ప్రియులారా, క్రియలు లేదు, బోధ లేదు. మనుషుల పైన ఆ రెండు కలుగు చేసేటువంటి ప్రభావం లేదు. మంచిగా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సహోదరుడు తన భార్య ఉంటుండగానే వేరొక స్త్రీని భార్యగా చేసుకున్నాడు. ప్రియులారా, అది ఆయన క్రియ. ఆయన చేసినటువంటి పొరపాటే కావచ్చు, ఆ వ్యక్తి దాన్ని గ్రహించినా గ్రహించకపోయినా అది ఆయన కర్మ, ఆయన చేసినటువంటి పొరపాటు. సరే, తను చేసినటువంటి ఆ క్రియను బట్టి తను బాధను అనుభవిస్తాడు, లేదా ఆ పర్యవసానాన్ని తను అనుభవిస్తాడు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే తను చేసినటువంటి ఆ పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి వాక్యాన్ని ఆధారంగా తీసుకుని, ఏమండి, దావీదుకు అనేక మంది భార్యలు లేరా? సొలొమోనుకు అనేక మంది భార్యలు లేరా? అబ్రహాముకు అనేక మంది భార్యలు లేరా? యాకోబుకు అనేక మంది భార్యలు లేరా? బైబిల్లో అనేక మందికి భార్యలు ఉన్నారు కదా అని తాను చేసినటువంటి ఆ క్రియను బోధగా మారిస్తే అది చాలా ప్రమాదకరం. క్రియలు అనేవి ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తాయి, కానీ బోధ అనేది ఆ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తాయి. వాక్యంలో నుంచే. ప్రియులారా, అది చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ రెండు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి బిలాము బోధ కనబడతా ఉంది, రెండవది నికోలాయితుల బోధ కనబడతా ఉంది. ఈ బోధ చాలా ప్రమాదకరం. ప్రియులారా, బిలాము యొక్క బోధ, నికోలాయితుల యొక్క బోధ సంఘానికి క్షేమకరము కాదు, సంఘానికి ఆశీర్వాదకరము కాదు, సంఘానికి మురిగొట్టినట్లు ఉంటుంది. జాగ్రత్త వహించాలని సంఘాన్ని నేను కోరుతున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దాము. 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదవండి. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ అటువంటి బోధనలో ఉండినట్లయితే, లేదా అటువంటి బోధనకు నువ్వు అలవాటు పడినట్లయితే, ఇదిగో నేను తెలియజేస్తున్న మాట, మారు మనస్సు పొందు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నటువంటి మాట, మారు మనస్సు పొందు. ప్రియులారా, బైబిల్ కాలేజీలో మారు మనస్సు అనే అంశాల గురించి నేను బోధిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన ఆ విషయాన్ని బోధించాను. మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటండి? మారు మనస్సు అంటే ఏంటి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అసహించుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని అసహించుకోవాలి. అది మారు మనస్సు అంటే. ప్రియులారా, ఎవరైతే
పాపాన్ని ఒప్పుకుంటారో, దాన్ని విడిచిపెడతారో, అసహించుకుంటారో వారు నిజముగా మారు మనసు పొందిన వారని అర్థం. తెలుసో తెలియకో పాపం చేసి మరలా ఆ పాపంలోకి మరలా వెళ్ళినట్లయితే అది మారు మనసు కాదు ప్రియులారా. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, విసర్జించి పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. పాపాన్ని ఎప్పుడైతే మనం అసహించుకుంటామో మరలా అది మన మధ్యలోనికి లేదా మన దగ్గరికి రాదని, లేకపోతే మనల్ని పిలుస్తా ఉంటుంది, మనం రమ్మని పిలుస్తా ఉంటుంది, జ్ఞానం వేస్తా ఉంటుంది. జాగ్రత్త వహించండి. సరే, ఈ సంఘంతో పరిశుద్ధాత్మ చెప్తున్న మనం కావున మారు మనసు పొందము లేని అట్లా నేను మీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసింది. పనిష్మెంట్ ఉంటుంది పిల్లారా, ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఉంటుంది. మనం చేసిన ప్రతి క్రియను బట్టి మనము పనిష్మెంట్ అనుభవించాల్సిందే. తప్పించుకోలేము దేవుని ఎదుట, దేవుని ఎదుట మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఆయన కన్నులు తీక్షణంగా మనం చూస్తూ ఉన్నాయి. నువ్వు ఏదైనా మరుగు చేయగలవేమో, నీ తల్లిదండ్రుల దగ్గర మరుగు చేయగలవేమో, నీ పిల్లల దగ్గర మరుగు చేయగలవేమో, నీ భర్త దగ్గర మరుగు చేయగలవేమో, నీ భార్య దగ్గర మరుగు చేయగలవేమో, నీ స్నేహితుల దగ్గర మరుగు చేయగలవేమో, నీ ఉపాధ్యాయుల దగ్గర మరుగు చేయగలవేమో, కానీ దేవుని సన్నిధిలో దేనికి మరుగు చేయలేవు. ప్రతిదీ ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. మనం చేసిన ప్రతి దానికి లెక్క అప్పగించాల్సిందే ఏదో ఒక రోజున. యవనుడా, యవన కాలమందు తినుము తాగుము సుఖించుము, కానీ నీవు చేసిన ప్రతి దానికి లెక్క అప్పగించాల్సిన సమయము ఉందని మాత్రం నీవు మర్చిపో. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా లెక్క అప్పగించాలి, నీవైనా లెక్క అప్పగించాలి, నేనైనా లెక్క అప్పగించాలి. ఒకనొక దినం ఉంది, ఆయన తీర్పు తీరుస్తాడు. మనం చేసిన ప్రతి దానికి కూడా పనిష్మెంట్ అనేది ఉండాలి. జ్ఞాపకం పెట్టుకుందాం. సమయం అవుతుంది కదా, నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. 15 వచ్చిన చదివేసి మనం ముగించుకుందాం. చదవండి. సంఘము ఆత్మతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మొదలైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవ్వరికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 సంగతులు ఉన్నాయి, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, మరుగైన మన్నా. మనందరికీ తెలుసు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వెళ్తున్న మార్గంలో దేవుడు వారిని మన్నా చేత పోషించాడు. మన్నా వేరు, మరుగైన మన్నా వేరు. మన్నా అంటే వారు తినే ఆహారము. ప్రియులారా, దేవుడు వారిని 40 సంవత్సరములు ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మోషేకి ఒక మాట చెప్పాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నిర్గమకాండము 16వ అధ్యాయము 33వ వచనంలో చదువుదాయమైన మాట. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని గోమేరు మన్నాను పోసి యెహోవా సన్నిధిలో దానిని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. మన్నా పాత్రలో ఉంచబడినటువంటి మన్నా మరుగు చేయబడింది. ఇది ఎందుకో తెలుసా?
ఇశ్రాయేలు ప్రజలు వారి తరతరాలు జ్ఞాపకం పెట్టుకోవడానికి, వారి తరతరాలు కూడా ఇదిగో మీ పితరులు 40 సంవత్సరములు అరణ్యంలో మన్నా చేత పోషించబడ్డారు అని తెలియచేయడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి, వారు వెళ్ళినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేయడానికి దేవుడు మోషేకు మన్నా పాత్రలో, లేకపోతే ఒక పాత్రలో మన్నాను తెచ్చి దానిని దాచి ఉంచమని, ఆ యొక్క నిబంధన మనసులో పెట్టమని దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది మరుగైనటువంటి మన్నా. అనుకుందాము, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఆ చివరి తరముల వారు ఇది ఏంటి అని అడిగినప్పుడు ఆ మన్నాను గురించి వారు చెబుతారు. అనుకుందాం, ఆ మన్నా తినడానికి దాని అనుభూతి తెలియదు, కానీ అరణ్యంలో ఆ మన్నాను తిని కనాను దేశంలోకి వచ్చిన తర్వాత దాన్ని చూసిన వారికి ఆ అనుభవము తెలుస్తూ ఉంటుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వారు వెళ్ళిన ప్రతి పరిస్థితి, ఆ మన్నా యొక్క రుచి వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు కూడా దేవుడు మనం పంపిస్తూ ఉన్నారు. ఎన్నో సంతోషాలు కూడా దేవుడు మనం పంపిస్తూ ఉన్నాడు. ఎన్నో దుఃఖకరమైన సందర్భాలు కూడా దేవుడు మనం పంపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మన అనుభవాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ అనుభవాలు ఎక్కడితో పోతాయి అనుకుంటూ ఉన్నారా? ఈ అనుభవాలు ఎక్కడితో ముగించిపోతాయి అనుకుంటూ ఉన్నారా? నేను చెప్తూ ఉన్నాను, మనం కాచిన ప్రతి కన్నీరు బొట్టు కూడా దేవుని ఎదుటకు తీసుకుని రాబడతా ఉంది. నీవు వెళ్ళిన ప్రతి పరిస్థితి, నువ్వు వెళ్ళిన ప్రతి కష్టము, ఎవరికో చెప్పుకోలేని ఆ పరిస్థితి కూడా దేవుని ఎదుటకు తీసుకురాబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతిదీ కూడా దేవుని ఎదుట మనం జ్ఞాపకం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ మధ్య ఒక పుస్తకంలో చదివాక ప్రార్థన గురించి ఆ భక్తుడు రాసుకుంటాడు, మనం చేసిన ప్రార్థన మనం మరణించినప్పటికి కూడా దేవుని ఎదుట సజీవంగా ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు చేసిన ప్రార్థన, ఒకవేళ నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఆ ప్రార్థన దేవుని ఎదుట సజీవంగా ఉంటుంది. నీవు సజీవుడిగా లేకపోతే నీ చేతుల్లో ఉండినప్పుడు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని ఎదుట కనబడుతూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థనే కాదు, నీ అనుభవం, నీ జీవితం, నీ వెళ్తున్న ప్రతి కష్టము, శ్రమ, బాధ, ఇరుకు, సమస్య, ఇబ్బంది, సంతోషము, ప్రతి పరిస్థితి కూడా నీవు తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అది మరుగు చేయబడినటువంటి మన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, కానీ ఈ లోకంలో మనం వెళ్ళిన ప్రతి పరిస్థితి కూడా దేవుని ఎదుట జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. మన్నాను, మరుగైనటువంటి ఆ మన్నాను దేవుడు తిరిగి మనకి ఇస్తూ ఉన్నాడు. జయించిన వారు. ఇంకొక సంగతి ఉంది, వారికి తెల్లని రాతి నెత్తులు, ఆ రాతి మీద చెక్కమైన ఒక కొత్త పేరును పొందిన వారికే కానీ అది మరి ఎవ్వరికి తెలియదు. పిల్లరా, దేవుడు మనకు ఒక తెల్లని రాతిని ఇస్తున్నాడు. ఆ రాయి మీద చెక్కబడినటువంటి పేరుంటూ దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ పేరు నీకే తెలుస్తుంది, ఎవరికైతే ఇవ్వబడతాదో వారికే తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం చక్కగా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాం కదా, స్టైలిష్గా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ నీవు నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు, నీ దేవుడితో సదాకాలం ఉన్నప్పుడు, ప్రియులారా, నీ దేవుడు నీకు ఒక పేరు ఇస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు అనేది నువ్వు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి ఇప్పుడు, నీ యోగ్యతను పెట్టిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేనికి యోగ్యుడివో ఆ యోగ్యతను బట్టి నీకు ఒక పేరును దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే అనుకుంటూ ఉన్నాను, యోగ్యమైనటువంటి ఆ పేరు దేవుడు నాకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించిన వారికి మరుగైన మన్నా ఇవ్వబడుతూ ఉంది, జయించిన వారికి తెల్లని రాయి ఇవ్వబడుతుంది. ఆ రాయి మీద ఒక పేరు ఇవ్వబడుతూ ఉంది. అది నీకు నీ దేవునికే తెలుస్తూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందుని బట్టి మనము ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది. పెర్గము అనే మాటకు వివాహము లేదా జత చేయబడడానికి అర్థం. సంఘం ఎప్పుడు కూడా ప్రత్యేకించబడి ఉండాలి. లోకంతో జత చేయబడకూడదు, లోకంతో కలిసిపోకూడదు. ప్రత్యేకించబడి ప్రభు కొరకు సాక్షిగా సంఘం ఎప్పుడు ఉండాలి. అలాగా మనమందరము ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారమై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అటువంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ నడిపించి దీవించి ఆశీర్వదించును కాక.